హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు పుదీనా పచ్చడి చేస్తున్నా అండి. దీనికొచ్చి ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా శనగపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా వేరుశెనగ గుళ్ళు, నువ్వుపప్పు ఉంటే వేరుశెనగ గుళ్ళు బదులు నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు, ఒక స్పూన్ ధనియాలు అన్నీ వేసుకొని బాగా వేయించుకొని అవి కలర్ మారేంత వరకు కూడా మాడిపోకుండా వేయించుకోవాలి. అవన్నీ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోనే ఒక కప్పు పుదీనా వేసుకుని శుభ్రం కడుక్కున్నది వేసుకుని వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా 2 టమాటాలు కూడా చిన్న సైజు టమాటాలు 2 కూడా వేసి మగ్గించుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత అది కూడా గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లో ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పప్పులన్నీ కూడా వేసుకుని మెత్తని పొడుము చేసుకుని పొడుముగా మిక్సీ ఆడుకోవాలి. ఆ పొడిని తీసుకుని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకొని అదే మిక్సీ గిన్నెలో ముందుగా మగ్గించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, టమాటా ఇవన్నీ వేసుకుని కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టుకొని ఆ మిక్సీలో దానిలోనే ముందుగా పొడి చేసి పక్కన పెట్టుకున్నటువంటి పొడి కూడా అందులో వేసుకుని కలుపుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకోవాలి. అందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి కూడా అందులోనే వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే పుదీనా పచ్చడి రెడీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.